రెండు కాళ్ళు చేతులు ఉన్నా ఎక్కడానికి కష్టంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ అరుణిమ సిన్హా గారు ఆర్టిఫిషియల్ లెగ్‌తో ఎలా ఎక్కాడు? అసలు ఆవిడ లెగ్ కోల్పోవడానికి కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 20 జూలై 1989లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. ఆవిడకి ఉన్న ఇంట్రెస్ట్‌తో వాలీబాల్ ఆడుతూ నేషనల్ లెవెల్ వరకు చేరుకున్నారు. ఇప్పుడు వరకు మంచిగా జరుగుతున్న రోజుల్లో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఒకరోజు ఒంటరిగా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకసారి ట్రైన్‌లో దొంగలు చొరబడి ఈవిడ మెడలో ఉన్న చైన్‌ని తీసుకొని దొంగలు ఈవిడ్ని రన్నింగ్ ట్రైన్‌లోంచి బయటికి తోసేశారు. దానితో ఒక కాలు కోల్పోవడం జరిగింది. ఇంకా కొన్ని గాయాలతో బయటపడ్డారు. అయినా సరే వెనకడుగు వేయకుండా ఒక కాలు కోల్పోయినా సరే ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ లెగ్‌తో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదామని డిసైడ్ అయ్యారు. కట్ చేసి ఓపెన్ చేస్తే కొన్ని రోజుల్లోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఆర్టిఫిషియల్ లెగ్‌తో మొట్టమొదటి మహిళగా నిలిచారు. దీంతో ఆగిపోకుండా ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో పర్వతాలు, యూరోప్‌లో మౌంట్ ఎల్బ్రస్ ఇంకా చాలా శిఖరాలను అధిగమించారు. దీన్ని గుర్తించి ఇండియన్ గవర్నమెంట్ 2015లో పద్మశ్రీని బహూకరించారు. ఇది ఈరోజు ఇన్స్పిరేషనల్ వీడియో. రేపటి వీడియో కోసం లైక్ చేసి ఫాలో చేయండి.